మనకి శ్రీశైలం తెలుసు, శ్రీశైలం అందరం వెళ్తాము. కానీ విజయవాడ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో ప్రకాశం జిల్లాలోని వినుకొండకి దగ్గరలో ఉంటుంది. శివుడు త్రిపురాసురులను ఇక్కడే సంహరించారని, త్రిపుర హంతకుడు కాలక్రమేణా త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం శ్రీశైలం కన్నా కూడా అతి ప్రాచీనమైన ఆలయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీచక్ర ఆకారంలో ఉండే ఏకైక శైవ క్షేత్రం. ఏ ఆలయంలోనైనా మూలమూర్తిని మనం తూర్పు దిశగా దర్శించుకుంటాము. కానీ ఇది రాక్షసాగమన ప్రకారం నిర్మించిన ఆలయం కాబట్టి దక్షిణ దిశ అయిన నైరుతి ద్వారా మనం స్వామిని దర్శించుకుంటాము. ఈ ఆలయానికి సరైన అభివృద్ధి లేక ఈ ఆలయంలోని విగ్రహాలు, శివలింగాలు, ద్వారాలు అన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ ఆలయంలో మరొక అద్భుతం ఏమిటంటే ఈ త్రిపురాంతకం నుండి ఇక్కడ కనిపిస్తున్న బిల మార్గం, అంటే ఈ చీకటి గుహ ద్వారా కాశీ, శ్రీశైలం చేరుకునే మార్గం ఉంది.